హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షోరస్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీని ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. చాలా కమ్మగా రుచిగా అదిరిపోతుంది. ముందుగా ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు దోరగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి వేయించిన ధనియాలు కలిపి మిక్సీ వేసి పక్కన పెట్టాలి. తరువాత అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మరుగుతున్న ఆయిల్లోనే పోపు దినుసులు, కరివేపాకు వేసి చిటపటలాడేంత వరకు ఉంచండి. అందులోనే ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా తరిగినవి తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా తీసుకున్న ఆనియన్స్ని ఒక 50% వేగేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోనే 4 కట్ చేసిన టమాటాస్ని తీసుకొని బాగా కలిపి ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయ్యి సాఫ్ట్గా అయ్యే వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలపండి. ముందుగా కడిగిన చికెన్ని తీసుకొని హై ఫ్లేమ్లో కలుపుతూ 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వలన చూసిగా ఉంటుంది. ఇలా 2-3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. 3 టేబుల్ స్పూన్స్ కారపొడిని తీసుకుందాం. బాగా కలపండి ఒకసారి. ఇలా ఒకసారి కలిపాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించండి. తర్వాత మళ్ళీ మూత తీసి బాగా కలుపుతూ ఉండండి. ఇలా ఉడికించడం వల్ల అనేది జ్యూసీగా వస్తుంది. ఇందులోనే సరిపడా నీళ్ళని తీసుకున్నాను. ఇక్కడ నేను సుమారు 500 ml వరకు నీళ్ళని తీసుకున్నాను. ఒకసారి బాగా కలపండి. ఒకసారి కన్సిస్టెన్సీ కూడా చూడండి. మరీ పల్చగా ఉండకూడదు, అలా అని చిక్కగా ఉండకూడదు. చికెన్ ఉడికేటప్పుడు కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనం ఈ కన్సిస్టెన్సీలో తీసుకుంటే అదే ఉడికి సరిగ్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులోనే ముందుకు కలిపిన మిశ్రమాన్ని కూడా యాడ్ చేయండి. తర్వాత కాసేపు మూత పెట్టి మళ్ళీ మూత తీసి చూడండి. బాగా కలుపుతూ ఉండండి. అప్పుడే మసాలాలన్నిటినీ చికెన్ బాగా తీసుకొని ముక్క అనేది ఉప్పు, కారం అన్నీ కలిసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా కలుపుకుందాం. ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించండి.
అందులోనే చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. మరొకసారి బాగా కలపండి. అంతేనండి, ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేయండి.